ఆమె చేసిన ఓవర్ యాక్షన్, ఆమె బెదిరించిన బెదిరింపులు ఏమయ్యాయి ఇప్పుడు? ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినంతగా ఏ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తుంటారో అసలు ఏమైనా రిజల్ట్స్ అసలు మైండ్ అయితే దొబ్బేసింది అందరికీ. మామూలుగా తెలియదు రిజల్ట్స్. దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలా మమతా బెనర్జీ గురించి, పశ్చిమ బెంగాల్ గురించి. పశ్చిమ బెంగాల్ వచ్చేసి అధికారం మారడం వచ్చేది ఇదే ఫస్ట్ 75 సంవత్సరాల తర్వాత బీజేపీ అయితే వచ్చింది. ఈ 75 సంవత్సరాలు అయితే టీఎంసీ అదే మమతా బెనర్జీ అయితే ఎక్కువ పరిపాలిస్తుంది ఇక్కడ. ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి ఈరోజు రిజల్ట్స్ వచ్చేంత వరకు మామూలుగా అయితే వెయిట్ చేయాలి మన ప్రజలైతే. ఇండియాలో పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది అనమాట. మొత్తానికి ఈరోజు అయితే వచ్చేసిన రిజల్ట్స్ వెస్ట్ బెంగాల్ అయితే అస్సలు ఎవరైతే ఊహించలేదో బీజేపీ గెలిచింది. తమిళనాడు అయితే మరీ గెలుస్తారా, కొద్ది సీట్లు వస్తా అన్నారు కానీ విజయ్కి, బట్ విజయ్ ఫస్ట్ మొత్తానికి సీఎం అయిపోయినాడు. మొత్తానికి మనం మిగతా వాటి గురించి మాట్లాడకపోయినా అది నార్మల్గా ఉంటుంది. బట్ ఈ రెండు మాత్రం హైలైట్ అనమాట. ఈ రెండిట్లయితే వెస్ట్ బెంగాల్ అయితే ఇంక మనం చెప్పని అవసరం లేక, నాకు తెలిసి ఇంకా మీకు అర్థం చేసుకోవాలి ఎలా ఉంటుంది ఇప్పుడు సిచ్యువేషను. అలాంటి దారుణాలు వింటున్నాం ఈ మధ్యన అసలు వెస్ట్ బెంగాల్ నుంచి. సో ఇక నుంచి చేంజ్ అవుతుందని, ఖచ్చితంగా చేంజ్ అవుతుందని ఆశిస్తున్నాం.